మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వచ్చే నెల 9 వరకు రిమాండ్ విధించింది న్యాయస్థానం. రుస్తుం మైన్స్ కేసులో A4 గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని నిన్న బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం నెల్లూరులోని DTCకి తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. దీంతో జూన్ 9 వరకు రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో కాసేపట్లో వెంకటగిరి నుంచి కాకానిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. రుస్తుం మైన్స్ కేసులో A4 గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి 2 నెలలుగా పరారీలో ఉన్నారు. నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదు. హైదరాబాద్ లో కాకాని కుటుంబ సభ్యులకు 2 సార్లు నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయినా విచారణకు హాజరు కాలేదు. అటు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు కాకాని. అయితే అక్కడ కూడా ఆయనకు ఊరట దక్కలేదు. బెంగళూరులో ఉన్నాడని తెలియడంతో అక్కడికి వెళ్లిన ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకుని నెల్లూరుకు తీసుకొచ్చారు. వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి టన్నుల కొద్దీ క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ కాకానిపై ఫిర్యాదు చేశారు. బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కాకానిపై కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వచ్చే నెల 9 వరకు రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు లైవ్ లో. వెంకట్. ఎస్ రావుని కాసేపటి క్రితమే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి దాదాపు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ తీర్పునిచ్చింది. అయితే ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇరు వాదనలో విన్న మ్యాజిస్ట్రేట్ దాదాపు గంటన్నర పాటు వాదనలు జరిగాయి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తరపున రోజారెడ్డితో పాటు ఉమామహేశ్వర రెడ్డి వీళ్ళిద్దరూ సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ప్రభుత్వం నుంచి కేదార్నాథ్ వాదనలు వినిపించారు. అంటే కాకాని తరపున దాదాపు ఇలాంటి ఈ కేసులో SC/ST అప్లికబుల్ కాదంటూ కూడా వాదనలు వినిపించినట్టు పరిస్థితి. అయితే ఇరు వర్గాలకు సంబంధించిన వాదనలను జడ్జి సుదీర్ఘంగా విన్నారు. ఇరు వర్గాలకు సంబంధించిన వాదనలు విన్న తరువాత కాసేపటి క్రితమే 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. అయితే అక్కడి నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకి మరికొద్ది సేపట్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని తీసుకొచ్చే పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి మొదటి నుంచి మనం అనుకుంటున్నది, ఎందుకంటే కేసు చాలా బలంగా ఉంది, ఆ గ్రావిటీ ఉన్న కేసు, బలమైన సెక్షన్లు నమోదు చేశారు. ఈ క్రమంలో ఖచ్చితంగా కాకానికి రిమాండ్ తప్పదు అని చెప్పి కూడా పోలీస్ వర్గాల్లో ఒక టాక్ నడిచింది. సో దానికి తగ్గట్టుగానే 14 రోజుల పాటు కాకాని గోవర్ధన్ రెడ్డికి రిమాండ్ విధిస్తూ వెంకటగిరి న్యాయమూర్తి ఏదైతే మ్యాజిస్ట్రేట్ ఉందో మ్యాజిస్ట్రేట్ తీర్పునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కోర్టు ప్రొసీజర్స్ అంతా పూర్తి చేసుకుని మరికొద్దిసేపట్లో అంటే దాదాపు గంటన్నర పట్టొచ్చు. ఈలోపు వెంకటగిరి నుంచి జిల్లా జైలుకి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు తీసుకొచ్చే అవకాశం ఉంది. శ్రావణి. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.